extraordinary movie, extraordinary, fabulous, marvelous. Equals to MC Square. The movie content is too rare. Fun gani, elevations gani, extraordinary. 2+2 4 movie having more content movie. Everyone must know to watch. Extraordinary. దాయి డామా సినిమా సూపర్ రా మామ. మరి ఇంకేం చెప్పడానికి డైలాగ్స్ కానీ శనివారం రచ్చ బ్రో, రచ్చ ఉంటుంది శనివారం. అంటే శనివారం సినిమా శనివారం తప్ప మంగళవారం సోమవారం మరి ఆదివారం సోమవారం సండే కానీ మండే ట్యూస్డే ఏముండదు. శనివారం మాత్రం శనివారం రచ్చ రొంబలే కంపల్సరీ. సైన్ థియేటర్, కాస్ థియేటర్, ట్యాన్ థియేటర్ తీసేసాడు తాత. డైరెక్టర్ కానీ నాని కానీ ఎక్స్ట్రాడినరీ, fantabulous, marvelous, gorgeous. ఎస్జే సూర్య గురించి చెప్పాల్సింది లేదు. ఖుషీలో ఎలా చూపించారో చూసాం ఆల్రెడీ. ద ఫ్యాంటాస్టిక్ మూవీ, ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్, ఫైట్స్, డాన్స్, స్క్రీన్ ప్లే, అదే చెప్తున్నారు. కంటెంట్ ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. ఫ్యాంటాస్టిక్ కంటెంట్, ఎక్స్ట్రాడినరీ, సూపర్. మేడం ఎలా ఉంది సినిమా? ఒకసారి మేడం దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇక్కడ అవదు. బ్రో సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. వివేకాత్రేయ గారి టచ్ అయితే కనిపిస్తుంది. కమర్షియల్లీ చాలా నాని పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. తన రైటింగ్ కమర్షియల్ సినిమాలో చాలా డిఫరెంట్ అని చెప్పగలుగుతాను. అంటే వాళ్ళ ఆస్పెక్ట్ చిన్న విషయాలు చాలా డీటెయిల్ గా రాసుకున్నారు. అది చాలా హై మూమెంట్స్ ఇస్తుంది. జేక్స్ విజయ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ అనిరుద్లా అనిపించింది. సో ఈ సినిమాలో కంబ్యాక్ ఇచ్చారా మళ్ళీ వివేకాత్రేయ కంబ్యాక్ అంటే సినిమాలన్నీ బాగుంటాయి. సినిమా ప్రకారం చాలా బాగుంది. కంబ్యాక్ అనేది ఓకే. కొంతమంది అయితే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు బ్రో, మరి దాని గురించి మీరేమంటారు? నెగిటివ్ కామెంట్స్ లైక్ సినిమా అంత బాగాలేదు, స్టోరీ వైజ్ గా బాగాలేదు అని చెప్పేసి అంటారు. దానికి మీ కామెంట్స్? చాలా బాగుంది. యాక్టింగ్ తగ్గడం పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. చింపి పడేసారు. మ్యూజిక్ అనిరుద్ విక్రమ్ కి మ్యూజిక్ ఎలా అనిపించిందో జేక్స్ విజయ్ మ్యూజిక్ ఈ సినిమాకి అలా అనిపించింది. ప్రతి సీన్ అందరు చూడొచ్చు. ఇప్పుడే చూసాను సరిపోదా శనివారం. సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో మాస్ ఆడియన్స్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అన్నమాట. సో నాని గారికి హ్యాట్రిక్ అన్న. సో దసరా ఆయన ఖచ్చితంగా ఈసారి నుంచి ఇంకా మాస్ సినిమాలే వస్తాయి అనమాట. అంత మాస్, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఫైట్స్ కానీ, హాయ్ కుమార్ క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ ఎస్జే సూర్య క్యారెక్టర్ అయితే బీభత్సం అన్నాడు. బీభత్సంగా హిలేరియస్ గా నవ్వుకుంటారు. అదే విధంగా చాలా అంటే చాలా బాగా చేశారు ఆయన. సో సూపర్ డూపర్ హిట్ కొట్టారనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వివేక్ గారి స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. సరిపోదా శనివారం మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయండి అన్న. సరిపోదా శనివారం నాకైతే సరిపోయింది. సో మూవీ అయితే బాగుంది అన్న, చాలా అంటే చాలా బాగుంది. అంటే నాని గారిని టైర్ 2 హీరో అంటారు కదా, దీంతో టైర్ 1 హీరో అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత బాగుంది పర్ఫార్మెన్స్ వైజ్ గా. అండ్ మన ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ గురించి మన అందరికీ తెలుసు. కానీ దీంట్లో వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ ఉన్నప్పుడు మాత్రం అసలు ఒక న్యాచురల్ స్టార్ అండ్ ఎస్జే సూర్య గారు చేస్తే ఎలా ఉంటది అనేది ఆ కుతూహలంలో ఉన్నా నేను. సో అది ఈరోజు చూసినా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ మన ప్రియాంక మోహన్ గారు, ఆమె కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. త్రూ అవుట్ ద స్టోరీ సింపుల్ స్టోరీయే, కానీ దాన్ని తీయడం బాగా తీశారన్న. దానివల్ల సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న. ఇదిగో సాటర్డే రోజు ఫుల్ ఫన్ కూడా ఉంటది అన్న. సాటర్డే రోజు మందు తాగడం వాళ్ళని చూసుంటాం అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళని చూసినాం. కానీ కొట్టడాలు ఏంటన్నా అసలు మామూలు కొట్టడం కాదు, కుక్కని కొట్టినట్టు కొడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. సో అంతా బాగుంది మూవీ మాత్రం. సాంగ్స్, బీజిఎం అన్న, బీజిఎం ఎవరు కొట్టారు? మన జేమ్సా సంథింగ్ పేరు తెలియదు, కానీ బీజిఎం అయితే చాలా బాగుంది. అంటే మనం జైలర్ లో అనిరుద్ గారు ఎలా అనుకుంటున్నామో దానికి మించి ఉంది బీజిఎం వైజ్ గా చూసుకుంటే మాత్రం. సో సినిమా మాత్రం సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు అన్న. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలన్నా. మంచి మెసేజ్ ఉంది, ప్లస్ ఎమోషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థాంక్యూ, లవ్ యూ, గుడ్ నైట్. హాయ్ సార్. హాయ్. ఎలా ఉంది సార్ సినిమా? ఇంకా సరిపోదా శనివారం అన్నట్టు నిజంగా మాకు సరిపోయింది అన్నట్టు చెప్పుకోవాలి. నానిని కొత్తదనంగా చూపించారు ఇందులో. అంటే ఇంతవరకు నాని న్యాచురల్ స్టార్ అన్నారు కానీ శనివారపు స్టార్ అని పెట్టుకుంటే బాగుంటది ఇక్కడ నుంచి. అంటే అంత బాగుంది. అలాగే ఇందులో మన సూర్య గారు విలనిజం, అంటే ఆయన ఒక డైరెక్షన్ లోనే కాకుండా ఒక విలన్ అందులో ఇంత నటుడు ఉన్నాడా అనేది బాగా చూపించాడు.
అలాగే హీరోయిన్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంతే పోలీస్ క్యారెక్టర్ కనిపిస్తుంది. మా ఒక మరదలుగా ఫస్ట్ లాస్ట్ వరకు కూడా ఏమవుద్ది అంటే ఒక మరదల గొడవ ఏంటి, ఒక విలన్ గొడవ ఏంటి, ఆ సోకుల పాలెం మాటలేంటి అనేది బాగా చూపించారండి. అంటే ఇప్పటి వరకు ఉన్న దాని వేరు, ఇందులో వేరండి. ఇందులో బాగా ఓవర్ మాస్. అవును. సరిపోద్ది. బాగుంది. అంటే బాగా కాదు, కొంచెం ఇందులో బాగా ఫైట్స్ ఎక్కువ, బాగా ఓవర్ మాస్ ఎక్కువ, రక్తపాతం ఎక్కువ కొంచెం. అంటే నానిని ఇంకో రకం కోణం చూపించాలని చెప్పి చూపించుకొచ్చారు. మరి ఇప్పుడు ఒక రకం కాకుండా జనసేన పార్టీకి నాని గారు సపోర్ట్ చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అవును. సో వాళ్ళ మీద ఇది వర్కౌట్ అవుతుంది. అవుద్ది. మరి సపోర్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేయాలి కదా. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, మరి అంటే ఏంటి ఒక ఫ్రెండ్ కోసం వెళ్ళాడు, కానీ అక్కడ ఏంటి మాట పడ్డాడు. మరి అలాగే ఆయన చెయ్యాలి. మరి జనసేన అనేది ఎందుకు మరి అంటే పార్టీ లెక్క ఇప్పుడు అలాగే పార్టీ గెలిచింది కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా. మరి అప్పుడు నిలబడ్డాడు కదా, నాని నిలబడ్డాడు, అందువల్ల పార్టీకి నిలబడ్డాడు కాబట్టి సపోర్ట్ చెయ్యాలి. చేస్తేనే నిజంగా సరిపోదు. శనివారం కాదు, ఇంకా ఎన్ని శనివారాలు సార్ చూడొచ్చు మనం. అన్న సినిమా ఎలా ఉంది? సినిమా బ్లాక్ బస్టర్ అన్న. ఓకే, ఇక నాని గారి యాక్టింగ్ ఎలా ఉంది? నాని గారి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అన్న. వివేక్ ఆత్రే డైరెక్షన్ ఎలా అనిపించింది అన్న మీకు? క్లాస్ డైరెక్టర్ మాస్ మూవీ హ్యాండిల్ చేస్తే ఎట్లా ఉంటుంది రిజల్ట్ అన్న? ఓ మాట చెప్పిన, క్రింజ్ కామెడీ కట్టకుండా సిచ్యువేషన్ బేస్డ్ కామెడీ ఉంది. అదేంటంటే మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఫన్నే కావాలని అనుకుంటే దేనిలోని ఫీల్ అవ్వవు. అది అన్న. బీజిఎం, ఎస్జే సూర్య గారి యాక్టింగ్, నాని గారి పెర్ఫార్మెన్స్ మూడు కలిస్తే బ్లాక్ బస్టర్. సరిపోదో శనివారం. ఇంకోటి సరిపోదో శనివారం అని పెట్టారు, కానీ ఎక్కడి నుంచి ఎన్నిసార్లు మూవీ చూసినా కూడా తప్పులేదు. శనివారం అక్కర్లేదు, వారం మొత్తం చూసినా తప్పులేదు. సినిమా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. మేడం సినిమా ఎలా ఉంది? మూవీ అయితే హైలైట్. 5కి 5 ఇచ్చేస్తాం. బ్లాక్ బస్టర్. సాంగ్స్ బాగున్నాయి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మొత్తం నాని యాక్టింగ్ చింపేసిండు కాదు. షో వివేక్ ఆత్రే డైరెక్షన్ ఎలా ఉందన్న? సూపర్ ఉంది, అన్ని బాగున్నాయి. ఓకే, ఆయన అంటే యాక్చువల్ గా ఇంతకు ముందు వీళ్ళ కాంబోలో వచ్చిన మూవీ అంతగా ఆడలేదు. అవునవును. ఓకే, సో ఈ మూవీ ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పాన్ ఇండియా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రీచ్ లెవెల్ పోతుంది ఈజీగా. బాగానే ఉంది సినిమా, మాత్రం బాగుంది, సూపర్ ఉంది. సార్ సినిమా ఎలా ఉంది? వివేక్ ఆత్రే సంబరం. ఓకే మేడం ఎలా ఉంది? చాలా బాగుంది అన్న సినిమా ఎలా ఉందన్న? బాగుందన్న. నాని, సూర్య, వెరీ నైస్ యాక్టింగ్. ఓకే మేడం సినిమా ఎలా ఉంది? అన్న సినిమా ఎలా ఉంది? బ్రో సినిమా ఎలా ఉంది? సూపర్. అన్న సినిమా ఎలా ఉందన్న? చాలా బాగుందన్న. నాని యాక్టింగ్, ఎస్జే సూర్య యాక్టింగ్ చాలా బాగుంది. అన్న సినిమా ఎలా ఉందన్న? బాగుంది. సూపర్ మూవీ.